హాయ్, నా పేరు పవన్. వెల్కమ్ టు ఆద్య మీడియా. నిన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి మన సీనియర్ జర్నలిస్టు రామారావు గారు ఉన్నారు. నమస్కారం రామారావు గారు. నమస్తే సార్. ద్వారపూడి గారు మొన్న ఇంకొక వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మతాల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయను అంటూనే కుల రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? ఆయన నిజంగానే కుల రాజకీయాలు చేస్తున్నారంటారా, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటారా? మీరు దాని గురించి స్పందించండి. కుల రాజకీయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కదండి. అంతకుముందు కులాలు ఎక్కడున్నాయి? కులాలు లేవు కదా. అంతర్గతంగా వాళ్ళు అనుకునేవారు తప్ప ఎవర్రా మన కులం అంతా ఒకటంటే మిగతా వాళ్ళంతా ఒకటంటే అలా ఎన్ని కులాలను జట్టు కట్టిస్తారు? కుల రాజకీయాలు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. ప్రపంచంలో ఉన్న రెడ్డిలందరూ ఐక్యం కావాలని చెప్పి. అంటే మళ్ళీ ఇక్కపోయినట్టయితే వాళ్ళకి అపోజిట్గా ఉన్న వాళ్ళందరూ కమ్మవాళ్ళు అన్నారు. అంటే ఈ దేశంలోనూ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనూ రెడ్డిలు కమ్మవారు తప్ప మిగతా కులాలు లేరా? వాళ్ళకి ఉండదా? వాళ్ళకి స్వతంత్ర భావాలు ఉండవా? అంతే కదండి. ఎవరైనా ఆ కుల ప్రస్తావన ఎందుకు మీకు? మీ మంచి చెడ్డు రెండు ఉన్నాయి, ఎడ్యుకేటెడ్స్ అన్ఎడ్యుకేటెడ్స్ రెండు ఉన్నాయి. బాగా తెలివైన వరకు తెలివి తక్కువ వరకు ఉంది. ఆ తెలివి తక్కువ వరకు ఫిజికల్గా మాన్యువల్గా చేసే పనులు అట్లాంటి ఫ్యాక్టరీస్ పెట్టండి. తెలివైన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇదంతా పెట్టుకొని పెద్ద జీతాలు ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఇక్కడ గరివిడి అని విజయనగరం ఆ ప్రాంతాల్లో ఒక గరివిడి అని ఒక ఊరు ఉంది. ఆయన ఒక గరుడి ఫేకర్స్ అని ఒక ఫ్యాక్టరీ, కరెంట్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకున్నాడు. ఫేకర్స్ అంటారు దాన్ని. అక్కడ ఏం తెలిసిన అందరికీ క్వార్టర్స్, అందరికీ ఫ్రీగా కళ్ళు చెకప్, అందరికీ ఫ్రీగా మెడిసిన్స్, అందరికీ ఫ్రీగా చదువులు. ఎవరైనా కడుపుతో ఉన్నట్టయితే వాళ్ళకి సపరేటు ట్రీట్మెంట్, అంటే ఒక విందు భోజనం పెడతారు కదా, స్వీట్లు అవి, అదంతా న్యూట్రిషన్ ఫుడ్, ఇదంతా సెపరేట్ కడుపుతో ఉన్నవాడికి. కడుపు డెలివరీ అయితే వాళ్ళకేమో కానుకలు కట్నాలు మంచి చెడ్డ డెలివరీ ఖర్చులు డబ్బులు. సంక్రాంతి పూట ఇంటి ముందు రంగవల్లులు ముగ్గులు వేస్తే అందులో ఎవరికి ముగ్గు బాగుందో వాళ్ళందరికీ పోటీలు బహుమతులు. అలా కాకుండా గరివీళ్ళలో కళాకారుల చేత ఏమో పరిషత్ నాటకాలు ఆడించి వాళ్ళకి విలువైన బహుమతులు. అంటే నాకు అనిపించేది మాట, రామరాజ్యం అంటే ఎలాగే ఉంటుందేమో అనిపించింది. ఆ యజమానికి ఎట్లాంటి విధన ఉండేది. ఆ యజమాని వలన గరివిడి ఒక 15-20 సంవత్సరాలు రామరాజ్యంలా వెలిగింది. అంటే మనసులో కోరిక మీకుండి పరిపాలన సాగించాలి, కానీ మీరేం తలుచుకుంటే అది అవుతుందండి. అదే కదా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14 పిల్లల పుట్టినరోజు, పిల్లలకేమో చిల్డ్రన్స్ డే అని పెట్టి, పిల్లల రోజు అని పెట్టి, అది చెప్పట్టే కదా. గాంధీ మహాత్ముడు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు తప్పకుండా సెలవులు ఇవ్వాలి అని చెప్పట్టే కదా. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణం చెప్పారు వాళ్ళు, చెప్పట్టే కదా. లేకపోతే ఏముంటుంది ఇప్పుడు? ఏమీ లేదు. గనక ఒక పరిపాలన, ఒక దక్షుడు ఏం చేస్తారంటే ఏ విధంగా పిల్లలకి మేలు చేస్తున్నాం, ఏ విధంగా పెద్దవాళ్ళకి మేలు చేస్తున్నాం, వాళ్ళ జీవనాధారాన్ని ఎలా కల్పిస్తున్నాము, ఎలాగ వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాము, ఎవరి రాయితీలు గీతీలు ఈ తాయిలాలు తీసి పక్కన పారేయండి. వాళ్ళు కష్టపడి పనిచేసి ఇప్పుడు ఒక అనకూడదు కానీ 10,000 రూపాయలు తెచ్చుకోవడం మహా కష్టమవుతున్న రోజుల్లో సాఫ్ట్వేర్లో చిన్న పిల్లలు బ్యాక్ పాకెట్లో 30,000 40,000 పెట్టుకుని వస్తే మాకు ఎంత ఆనందంగా ఉండేదో. మేము 10,000 తెచ్చుకోవాలంటే నెంబర్ 1 చేసాం మాట. 10,000 అంటే 5 ఫిగర్స్ శాలరీ, అంటే 5 ఫిగర్స్ శాలరీ అనేవారు అన్నమాట. అందువలన ఆ 10,000 తెచ్చుకోవాలంటే మహా కష్టమైన రోజుల్లో తెచ్చుకుంటున్నారు కదా. ఇక్కడ ఏమిటంటే ఆ తాలూకు కుల ప్రస్తావన తీసుకొచ్చి కులాల్ని సంకరం చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పవన్ కళ్యాణ్ ఏముంది? పవన్ కళ్యాణ్ కుల ప్రస్తావన వచ్చినట్టయితే ముందు ఆయన అంతకుముందు దాసరి నారాయణరావు గారు కులస్తులందరినీ పిలిపించి అశోక హోటల్లో మీటింగ్ పెట్టాడు.
అలా కొంతమంది ముద్రగడ పద్మనాభం ఎన్నిసార్లు కులాన్ని వాడుకుని వదిలేశాడో ఆయనకే తెలుసు. ఈయన కూడా ముందు కులంతో మీటింగ్ పెట్టి ఆయనకున్న గ్రామర్కి మీరు అందరూ కాపాడండి అయ్యా, మరి నేను మీ కులాస్తుల్ని నన్ను ఏం చేస్తారో, నీళ్ళల్లో ముంచుతారో పాలల్లో ముంచుతారో అన్న దండం పెట్టుకొని మొదలు పెట్టేవాడు కదా. ఏ కులస్తుల్ని ఎవరిని పట్టుకోలేదు. నిజంగా కులం అంటే ఆయనకి కులాలు ఉండాలా, ఇంకా మనం దిగజారిపోతున్నామా? ఇప్పుడు సపోజు ఆయన సామాజిక వర్గాన్ని ప్రేమించాడండి, ఇంకో ఆయనకంటే తక్కువ సామాజిక వర్గం వాళ్ళకి అది ఎలా ఉంటుందండి? చూసావా, వాళ్ళ కులస్తుల్ని ప్రత్యేకంగా చూశాడు. అసలు కులాలు ఏంటండి, మంచి చెడు రెండే ఉన్నాయి నా దృష్టిలో. ఎవరైతే ఏమిటి, మీరు ఎవరైతే నాకేమి, నేనెవరైతే మీకేమి, ఆకలేస్తుంది రా బ్రదర్ మన ఇద్దరు కలిసి తిందామంటే దాన్ని మించిన కులమే ఉంది. అంతే కదండి. ఓ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఫీజు కంటే డబ్బులు, పొరుగుడు ఉన్నాడు, పొరుగుడు ఉన్న తర్వాత ఏం చేస్తాడు, పిల్లలకి ఎంత డబ్బులు కావాలి బ్రదర్ అంటే 5,000 కావాలండి. అది 5,000 లేవు, 2,000 ఉన్నాయి, ఇదే ఇంకో 3,000 చూసుకో ఫీజు కట్టి అంటే దాన్ని మీద ఏ కులం కూడా ఇస్తే మాత్రం డబ్బుల మీద కులం పేరు రాసి ఉంటుందండి, రాసుండదు సార్. అందువల్ల వీళ్ళు ఆ కులం పేరు చెప్పుకొని రాజకీయాలు నడపడం ద్వారంపూడికి చాలా అనర్థదాయకం. ఆయన ఇంకో వ్యాఖ్యలు ఏంటంటే, ఈయన సినిమాల్లోనే కొట్టగలడు, నిజ జీవితంలో అంత సీను లేదు. వాడు బొందండి. వీడికి ప్రపంచం తెలియక సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు ఎంతమంది రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లోకి వచ్చారు, సినిమాల్లో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ మద్రాసులో అంటే సౌత్ ఇండియా ఫిల్మ్స్ అన్నీ ఉండేవి. చాలామంది ఇప్పుడు పెరియార్ రామసాబు ఉండేవాడు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది దాని మీద. ఆయన తర్వాత అన్నాదురై ఉన్నాడు, అన్నాదురై కూడా సినిమా మాటలు కథ రాసేవాడు. అంటే ప్రజల్ని చైతన్యవంతం చేసే రచనలు చేసేవాడు ఆయన. మూడో కరుణానిధి సినిమాలో యాక్ట్ చేసేవాడు, బాగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు, తర్వాత ఏమో సినిమాకి కథ మాటలు పాటలు రాసేవాడు. ఆయన పెద్ద ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అన్నాదురై కూడా పెద్ద లీడర్ అయ్యాడు కదా. కరుణానిధి తర్వాత ఏమో ఎంజి రామచంద్రన్, ఆయన సినిమాలో రాజకీయాల్లో తిరిగిన వాడు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన తర్వాత జయ లలిత, మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు, ఆవిడ ముఖ్యమంత్రి అవ్వలేదు. కానీ అన్నింటినీ ఏమంటాడు, సినిమాల్లో ఉండేవాడు, సినిమాలో అయితే ముఖ్యమంత్రి అవుతావేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి కాలేవంటే కథానాయకుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, మరి సినిమాలో అయ్యాడు, రాజకీయాల్లో కూడా అయ్యాడు కదా. నువ్వు అనుకుంటే ఎలాగవుద్దమ్మా నువ్వు? అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్గా. అలాగే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ కూడా తప్పకుండా సీఎం అవుతాడు. ఇది నా అనుభవం చెప్తున్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.